గుడ్ మార్నింగ్. ఇవాళ యథాలాపంలో ఏం మాట్లాడదాం అనుకున్నప్పుడు నాకు కళ్ళజోడు ప్రహసనం గుర్తొచ్చింది. కళ్ళజోడు ప్రహసనం అంటే చిన్నప్పటి నుంచి ఇదివరకు మరి టెస్టింగ్లు తక్కువ ఉండేవో మరి ఏమో తెలియదు, కానీ చిన్నపిల్లలకి కళ్ళజోడు ఎక్కువ ఉండేది కాదు. టెస్టులు కూడా చేసేవాళ్ళు కాదు. మా అన్నయ్యకి ఒక కళ్ళజోడు ఉండేది. వాడు 7th క్లాస్ నుంచే వాడికి పాపం కళ్ళజోడు వచ్చింది. సో వాడిని చూసి ఈ కళ్ళజోడు ఉంది అని చెప్పి గేల్చేయడం. వాడికి ఏమన్నా పెద్ద కోపం వచ్చేది, కానీ అది 4 కళ్ళు అంటే మాత్రం కోపం వచ్చేది. సరే, ఏదో సరదాగా చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం. అంటే తర్వాత షార్జా వెళ్ళినప్పుడు ఏమైందంటే, అప్పుడు మా మిస్సెస్కి కంటికి ఏదో ప్రాబ్లం వస్తే కళ్ళజోడు, ఏం సరదాగా అప్పుడు నీకు మరి కళ్ళజోడు వస్తే ఎలాగా అది ఇది అని చెప్పి ఏదో జోక్స్ చేస్తూ తీసుకెళ్తే ఏమైంది, తను చెక్ చేసి అంతా బాగుందన్నారు. నాకు కళ్ళజోడు వచ్చింది. అప్పటికి ఐ వాజ్ నాట్ ఈవెన్ 40, ఐ రిమెంబర్ కరెక్ట్, మేబీ జస్ట్ టచ్ అవుతున్నాడేమో 40. సో చత్వారం వచ్చేసింది, కళ్ళజోడు పెట్టుకోవాలన్నారు. సో ఇప్పుడు మా మిసెస్ అప్పుడు మొదలుపెట్టింది అనమాట. మరి నన్ను అన్నారు కదా, మీకు వచ్చింది కదా, కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటలెక్చువల్లా కనిపిస్తుంది అని చెప్పాము. ఇంతకీ కళ్ళజోడు ప్రహసనం ఏంటంటే, లాస్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళినప్పుడు ఈ కళ్ళజోడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి నేను ఏం చేశానంటే, వెళ్ళేటప్పుడు ఒక డూప్లికేట్ తీసుకెళ్తాను. సరే, ఈసారి ఏమన్నంటే డూప్లికేటే కాదు, వాడు ఎవడో ఫేస్బుక్లోనే ఎక్కడో అడ్వర్టైజ్ చేశాడు, నీకు 500 రూపీస్కి కళ్ళజోడు ఇస్తామంటే వాడికి ఆర్డర్ చేస్తే వాడు ఒక కళ్ళజోడు కొంటే ఇంకో కళ్ళజోడు ఫ్రీ అని చెప్పి 2 ఇచ్చాడు. ప్లాస్టిక్ కళ్ళజోడు. సరే, ప్రయాణంలో ఉంటాయి కదా అని చెప్పి అవి పెట్టుకున్నాను. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడుకుందామని చెప్పి వెళ్తే ఖతార్లో ఆ సెక్యూరిటీ దాంట్లో ఒక కళ్ళజోడు మిస్ అయిపోయాను. వాడు అన్నీ తీసి పెట్టడంలో కళ్ళజోడు పెట్టాము, కళ్ళజోడుకి లేదు. సరే, వాడిని వెళ్ళి అడిగితే ఇక్కడ ఏం లేదండి అన్నాడు. సరే, ఇంకా 2 ఉన్నాయి కదా కళ్ళజోడు అనుకున్నప్పుడు వెళ్ళాను. ఒక కళ్ళజోడు తీసుకెళ్తే ప్లాస్టిక్ది కదా, మా మనవరాలతో ఆడుతుంటే కింద పడిపోయింది, విరిగిపోయింది. ఇంకా 2 ఉన్నాయిలే అనుకున్నాను. ఈ లోపల ఏమైంది, ఇంకో కళ్ళజోడు ఏదో అయింది, పనిచేయడం మానేసిందో లేదా విరిగిపోయింది, ఏదో సంథింగ్. సరే, అన్ని కళ్ళజోళ్ళు పోతున్నాయి ఏదని చెప్పి లోపల ఇంకో కళ్ళజోడు ఏమైందంటే అది రీడింగ్ గ్లాసెస్, అది కంప్యూటర్కి పనిచేయదు. సరే, ఇన్ని పట్టుకొట్టినా ఏం కుదరలేదు అనుకుంటే, మా అల్లుడికి అక్కడ సాకర్ మ్యాచ్కి వెళ్తే ఒక కళ్ళజోడు కనిపించింది. సో మామయ్య గారు కళ్ళజోడు ఎలాగో లేదు కానీ చెప్పి పట్టుకొచ్చాడు. మా అమ్మాయి అంది, అదేంటి ఎలా పట్టుకొచ్చావు నువ్వు కళ్ళజోడు అంది. ఏమో ఒకటి కనిపించింది, ఎవరో చూడలేదు, ఏమైనా మామయ్య గారు ఉపయోగిస్తాం తీసుకొచ్చా అన్నాడు. సరే, అది పెట్టుకుంటే నాకు కంప్యూటర్కి బాగా ఉపయోగించింది. సరే, మా దేవుడిచ్చిన కళ్ళజోడు ఒకటి, మా అల్లుడిచ్చిన కళ్ళజోడు ఒకటి అనుకుని హాయిగా నేను అది వాడుకున్నాను. అప్పుడు ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథ చెబుదామని ఈ కళ్ళజోడు ప్రహసనం మొదలుపెట్టింది. ఒక కార్పెంటరు చైనాలో ఫర్నిచర్ చేయడానికి చేస్తున్నట్ట. ఫర్నిచర్ చేస్తుంటే వాడికి ఆ కళ్ళజోడు పట్టుకెళ్ళడం మర్చిపోయాట. సరే, కథ మర్చిపోయాను. ఆ కళ్ళజోడు లేదు అతనికి. ఇదిలా ఉండగా ఒక పాస్టర్, మన క్రిస్టియన్ ఫాదరు, అక్కడ చర్చికి ఎవరో ఫర్నిచర్ కావాలని చెప్పని చెబితే ఒక కార్పెంటర్కి చెప్పాట, నువ్వు ఫర్నిచర్ తీసుకెళ్ళగా
పంపిస్తే నువ్వు చైనాకి పంపించాలని చెప్పి ఆ కార్పెంటర్ ఏం చేసేట అన్నీ ఆ ఫర్నిచర్ అవన్నీ అందులో బాక్స్లో పెట్టినప్పుడు బై మిస్టేక్ ఆ కళ్ళజోడు అందులో వదిలేసేట. సరే ఇదేంట్రా బాబు, నేను అందులో వదిలేసాను, అక్కడ వదిలేసి వెతుక్కున్నాడు, కనిపించలేదు. ఈ పాస్టరు అక్కడికి వెళ్ళినప్పుడు మరి చర్చిలో అందరికీ మాట్లాడినప్పుడు అక్కడ మా కళ్ళజోడు ఉండాలి కదా, ఈ కళ్ళజోడు మర్చిపోయట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫర్నిచర్ అన్నీ తీస్తుంటే అందులో కళ్ళజోడు కనిపించింది. ఈ కళ్ళజోడు మనకు పనికొస్తుందా లేదే అని చెప్పి ఆ కళ్ళజోడు పెట్టుకుని, అరే నాకు కరెక్ట్గా సరిపోయింది కళ్ళజోడు అనుకున్నట్ట. ఎక్కడ అమెరికా, ఎక్కడ చైనా, ఈ కార్పెంటర్ అందులో ఆ కళ్ళజోడు పెట్టడం ఏంటి, అక్కడికి వెళ్ళి ఆయన పాస్టర్ గారు తెలియడం ఏంటి, సరే ఇది చాలా మెరికల్గా ఉంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఆ రోజు చర్చిలో మాట్లాడుతూ, నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఒక కళ్ళజోడు తెచ్చుకున్నాను, అది ఎక్కడో పోయింది, ఎలాగా అని అనుకుని నేను రాత్రి జీసస్గా ప్రార్థించాను. పొద్దున్న ఈ ఫర్నిచర్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే అందులో కళ్ళజోడు ఉంది అంటే అందరూ చప్పట్లు కొట్టారట. సో ఇదని చెప్తున్నానంటే, ఆ కార్పెంటర్ మర్చిపోవడం ఏమిటి, ఇందులో దొరకడం ఏమిటి, అక్కడ వాడు ఉపయోగించుకోవడం ఏంటి అంటే అలాగే జరుగుతుంది. అలాగే మా అల్లుడికి సాకర్ గేమ్కి వెళ్ళడం ఏమిటి, అక్కడ దొరకడం ఏమిటి, నా కళ్ళోడు 3 నెలల్లో ఉపయోగించడం ఏంటి, అది తెచ్చుకున్నాను నేను, మా అల్లుడు ఇచ్చిన కళ్ళోడు అని చెప్పని. సో ఈ కళ్ళజోడు ప్రాసెస్ మీకు చెబుదామని. సరే వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టరు తను అన్నీ కళ్ళు పరీక్షించుకుంటే, సార్ మీకు క్యాటరాక్ట్ ఉంది, అయినా మీరు క్యాటరాక్ట్తో అక్కడ 1 year అదే మన అమెరికాలో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేశారండి. ఇదిగోండి ఈ కళ్ళజోడుతో చూశానండి అన్న. అంటే ఈ కళ్ళజోడు మీకు ఎక్కడ దొరికిందని అన్నాడు. నేను అక్కడ మా అల్లుడికి దొరికిందండి సాకర్ ఫీల్డ్లోనూ, తీసుకొచ్చాడు అంటే ఆయన పడి నవ్వాడు. అసలు మీకు ఈ కళ్ళజోడు మీకు కళ్ళజోడు వల్ల కాదు, మామూలుగా క్యాటరాక్ట్ వల్ల కనిపించట్లేదు, సరే ఈ కళ్ళజోడు మీరు ఉపయోగించుకుని చేశారంటే చాలా బాగుందని చెప్పి ఆఖరికి ఆయన క్యాటరాక్ట్ చేసి నీకు కళ్ళజోడు అక్కర్లేదన్నాడు. నాకేమో ఇప్పటి నుంచి అలవాటైపోయింది కళ్ళజోడు, మళ్ళీ కళ్ళజోడు లేకపోతే ఎలాగా అంటే ఆయన ఏమంటే నాకు కళ్ళజోడు ఇవ్వండి అన్న అంటే, ఆయన అన్నాడు ఏమంటే మీకు కళ్ళజోడు అక్కర్లేదండి, క్యాటరాక్ట్లో మీకు చేసినప్పుడు లోపల లెన్స్ పెట్టాను నేను, ఆ లెన్స్ పెట్టడం వలన మీకు కళ్ళజోడు అక్కర్లేదు. అదేంటంటే మీరు ఎలా అంటారు, నేను కంప్యూటర్ మీద చాలా ఉపయోగిస్తుంటాను, నాకు కళ్ళజోడు ఉంటే మంచిది అనిపిస్తుంది, అయినా నాకు ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నాను. అలా కాదండి 3 నెలలు మీరు కంప్యూటర్ వాడండి, అప్పుడు కనుక మీకు కొంచెం కంఫర్ట్గా లేకపోతే అప్పుడు నేను ఇస్తాను అన్నాడు. సరే 3 నెలలు 2 నెలలు అయిన తర్వాత వెళ్ళాను, కంఫర్ట్గా లేదండి నేను ఎక్కువ వాడతాను కంప్యూటర్, నాకు కళ్ళజోడు ఇవ్వండి అన్నాను. సార్ ఇస్తానండి, దానికి ఏం ప్రాబ్లం లేదు, కానైతే మీకు అక్కర్లేదని చెప్పాను కదా, సరే చూస్తే అని చెప్తుంటే నేను ఏమంటే కళ్ళజోడు పెట్టుకుంటే కొంచెం రెస్పెక్టబుల్గా ఉంటామండి. అందుకే చెప్పొచ్చేటంటే ఎప్పుడో దుబాయ్లో మా మిస్సెస్ చెప్పింది, సో కళ్ళజోడు పెట్టుకుంటే కొంచెం రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పింది గుర్తొచ్చింది నాకు. మరి అదే చిన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే ఎందుకు ఈ కళ్ళజోడు పెట్టుకోవాలని ఒక మొహమాట పడతాం, కానీ పెద్ద అయిన తర్వాత కళ్ళజోడు పెట్టుకుంటే ఒక ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది అని నా అభిప్రాయం. అలాగే బాల్డ్ హెడ్ కూడా అదేంటిది బాగా ఎక్కువ థింక్ చేసిన వాళ్ళు ప్రొఫెసర్స్కి వస్తుందని, అందువల్ల దేవుడు నాకు కళ్ళజోడు ఉంది, తర్వాత బాల్డ్ హెడ్ కూడా ఉంది కాబట్టి సో ఐఎమ్ రియల్లీ సేఫ్. సో ఇది ఇవాల్టి కళ్ళజోడు ప్రహసనం. సో సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలప్రేడ.